స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని మరలా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన వాక్యాన్ని చదువుకున్నారా? మరి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటాడు మన ప్రభు గనక ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినము ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు వినిన మాటలకు భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనుషులమైన మనము మరి ప్రతి దానికి భయపడుతూనే ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడద్దు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానని మరి సెలవిస్తున్నాడు. ఈ దినం మరి మన అనేకమైన వార్తలు వింటున్నాం, యుద్ధాల కోసం వింటున్నాం, అలాగే అనేక రకమైన వ్యాధుల కోసం వింటున్నాం, మరి కరోనా వైరస్ మళ్ళీ రాబోతుందని వింటున్నాం, అలాగే ఇంకేమంటున్నాం అంటే నిందలు, అవమానాలు, పోరాటాలు, రకరకాలైన మరి సమస్యలు, వ్యాధులు మరి ఇవన్నీ మనలను మరి పట్టి పీడిస్తున్నాయి కనుక మరి అవన్నీ మన చెవులు పడగానే మనకి ఏమవుతుందో తెలుసా? భయము. డాక్టర్ దగ్గరికి వెళ్తే భయము. మరి ఏ విషయంలో అయినా సరే మనం భయపడుతూనే ఉంటున్నాం. అయితే దేవుడు ఏమంటాడంటే, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నా స్వరూపంలో చెక్కికొని ఉన్నాను, మరి అనేకమైన పరిస్థితిలో మరి నిన్ను ముట్టినవాడు, నా కనుగుట్టును ముట్టినవాడు అనే అనేక రకాల వాగ్దానాలు మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? భయపడుతున్నాం. అయితే దేవుడి దినం మనల్ని ఏం చేస్తున్నాడంటే, నీవు భయపడొద్దు అని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మనం అందరూ ధైర్యం తెచ్చుకోవాలని, మరి విశ్వాసంలో ముందు కొనసాగుటకు మరి చెప్పిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ లోకంలో జీవిస్తున్నాం, అనేకమైన వార్తలు వింటున్నాం, చెడు వార్తలు, మంచి వార్తలు, యుద్ధాల కోసం వార్తలు, వ్యాధుల గురించి వార్తలు. ప్రభా, ఆయా రీతులుగా మేము భయపడుతూనే ఉన్నాం తండ్రి. మమ్మల్ని భయపడొద్దని వాగ్దానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది ప్రజలు తండ్రి ఈ దినం ఆయా వ్యాధులు, బాధలు, శోధనలో ఉన్నారో వారందరినీ క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్న, స్వస్థత ప్రకటిస్తున్న తండ్రికి వందనాలు. అలాగే ప్రభువా, ఈ దినం ప్రభువా నాయన యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు చదువుకునేటప్పుడు ఉద్యోగాలు బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు దయచేయండి. ఆయా యువత, అనేక మంది ప్రజలు, చిన్న పిల్లలు నేను ఆయా వ్యసనాలకి గురైతండి నేను పాడైపోతున్నారు, తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారందరినీ క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో శక్తి ఉందని మేము నమ్ముతున్నాం. ఆ నామాన్నే ప్రార్థిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరిని విడిపించండి. యవనస్తులకు చక్కటి వివాహాలు జరిపించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి వైరస్లు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి యుద్ధాలు జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రికి వందనాలు. సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాను. సంఘాలు, సేవకులు నేను అందరూ ఉన్నారు, వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. అలాగే ప్రభా, ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయినో, బర్త్డేనో నీ బిడ్డలు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాం తండ్రికి వందనాలు. అలాగే ప్రభా, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల సమస్తంలో వారి యొక్క ఆలోచనలు మీరే తోడండి. మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరచాలని నమ్ముతున్నాను. ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో మరలా వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.